తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో దివ్యాంగ మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. తెలంగాణ వికలాంగుల హక్కుల సాధనా సమితి ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీదేవి సహకారంతో ముసారాంబాగ్ విఐపి ఫిజియోథెరపీ సెంటర్ వద్ద మహిళా దివ్యాంగులచే ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి ఇందులో పాల్గొన్న ప్రతి మహిళకు సోషల్ జస్టిస్ ట్రస్ట్ మరియు ఎస్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ శ్రీదేవి బహుమతులను ఇచ్చి గౌరవించారు. ఈ కార్యక్రమంలో TVHSS రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ గుత్తికొండ, కార్యదర్శి మెరుగు శివకృష్ణ, మహిళా నాయకులు కళా జ్యోతి, యశోద, ఉమా రాణి, చంద్రప్ప మరియు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఫిజియోథెరపీ ఆధ్వర్యంలో డాక్టర్ ఉబ్బల శ్రీదేవి గారు మరి దివ్యాంగుల కోసం రంగవల్లి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి కిరణ్ గారు, అన్న కిరణ్ గారు, శివ గారి నాయకత్వంలో ఎంతోమంది దివ్యాంగులు సేవ అంటే ఎంతో పుణ్యకార్యము. మరి డాక్టర్ శ్రీదేవి గారు ఎన్నో సంవత్సరాల నుంచి సీనియర్ సిటిజన్స్కి దివ్యాంగులకు సేవ చేస్తున్నారు. గ్రేట్ ఆఫ్ దట్. మరి ఆవిడ ఈ మధ్యన మీరు చూసినట్టయితే మహిళల మీద అరాచకాలు, వేధింపులు చాలా ఎక్కువగా అయ్యాయి. దానికోసం ఆవిడ సోషల్ జస్టిస్ చారిటబుల్ ఫౌండేషన్ అనేది ప్రారంభించి విమెన్ ఎంపవర్మెంట్, బేటీ బనావో షేర్, మహిళలు పులుల్లాగా ఉండాలి అనే దానికోసం కూడా ఆవిడ రకరకాలుగా పాటుపడుతున్నారు. మరి నేను చూసిన కాడికి షీఈ్ వెరీ ఇన్స్పిరేషన్ విమెన్. ఒక విమెన్ దమ్ము, ధైర్యంగా, పద్ధతిగా ఎట్లా ఉండాలి అనే దానికి ఆవిడ వెరీ గ్రేట్ అండ్ ఇన్స్పిరేషన్. మరి అదేవిధంగా కూడా ఆవిడ సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోవాలి. అదేవిధంగా ఆవిడ అన్ని ఎలక్షన్స్లో కూడా రాజకీయంగా కూడా ఎన్నో పార్టీలకు కూడా సేవలు అందించారు. సో మహిళలకు, దివ్యాంగులకు, సీనియర్ సిటిజన్లకు కూడా సేవ చేయడం అనేది గొప్ప కార్యక్రమం. ఆవిడ యొక్క సోషల్ జస్టిస్ ఫౌండేషన్, చారిటబుల్ ఫౌండేషన్ అనేది ఇంకా ముందుకు పోతూ డాక్టర్ శ్రీదేవి గారు అంటే ఆవిడ ఇంటి పేరు సోషల్ జస్టిస్ శ్రీదేవి అని మారి మహిళలకు ఆవిడ అండగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నమస్తే అండి. ఈరోజు మన ముసారాంబాగ్లో మన విఐపి ఫిజియోథెరపీ డాక్టర్ శ్రీదేవి గారు గత 10-15 సంవత్సరాల నుంచి మాకు చాలా బాగా పరిచయము. మేము తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి మా కమిటీ ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాలలో మేడం గారు ముఖ్య అతిథిగా పాల్గొని, తర్వాత వారు కూడా నేను కూడా ఒక సోషల్ యాక్టివిటీస్ చేయాలని చెప్పేసి అని మన సోషల్ జస్టిస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా కార్యక్రమాలు వికలాంగులకు ఏదో ఒకటి ఎప్పటికీ వారికి కావాల్సిన ఎయిడ్స్ అండ్ అప్డేట్స్ కానీ వికలాంగులకు ఏదైనా ఒక నీడిని మాకు అందజేసుకుంటా రావడం జరుగుతున్నది. ఈ సంవత్సరం కానీ వారు ఇక్కడ కొత్తగా ఒక బ్రాంచ్ ఓపెన్ చేయడం సందర్భంగా మా యొక్క దివ్యాంగుల మహిళల చేత ఈ యొక్క సంక్రాంతికి వికలాంగుల మహిళల చేత రంగవల్లి కార్యక్రమం అనే ఒక కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించి దాదాపుగా 20 మంది దాకా మా యొక్క దివ్యాంగ మహిళలు పార్టిసిపేట్ చేయడం జరిగింది, పాల్గొనడం జరిగింది. అంటే ఒక సింగిల్ హ్యాండ్తోని కానీ కూర్చోలేకుంటున్న వివిధ రకాల డిజబుల్ వాళ్ళు ఇక్కడ ఈరోజు ఈ యొక్క రంగవల్లిలో పోటీలో పాల్గొని వారికి ఉన్న దీంతో ముగ్గురు వేయడం జరిగింది. ఇందులో పార్టిసిపేట్ చేసిన అందరికీ మేడం గారు అది ఏదో ఒక ప్రైజ్ ఇవ్వాలి పండుగ సందర్భంగా చెప్పి మళ్ళా ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్పేసి అని గిఫ్ట్లు కూడా వారికి అందజేయడం అనేది మా యొక్క కమిటీ ద్వారా నేను, తర్వాత తమ్ముడు శివకృష్ణ, మా కమిటీ సభ్యులు కళా జ్యోతి, తర్వాత యశోద, మిగతా సరిత, కవిత, మా లక్ష్మి, మా వైఫ్ కుమారాణి, వీళ్ళందరూ కూడా రాజలక్ష్మి, వీళ్ళందరం ఇక్కడ ఈరోజు రియల్ కూడా ఏంటంటే పండుగ ఇంకొక వారం రోజులు ఉన్నా కూడా మేడం దగ్గర ఈరోజు మాకు అసలైన సంక్రాంతి పండుగ వచ్చిందని చెప్పి అందరము మేడం గారికి ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు మేడం గారికి ముందుగా తెలియజేస్తున్నాం. జై వికలాంగ్. జై వికలాంగ్. తరఫున వికలాంగుల మహిళా సాధకారిక సమితి నుండి కిరణ్ గారు, శివరామకృష్ణ ఆధ్వర్యంలో మేము ఈ రంగవల్లి కార్యక్రమాన్ని మేము ఈరోజు సంక్రాంతి సెలబ్రేషన్స్ కింద మా విఐపి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. సో నేను గత 20 సంవత్సరాల నుంచి సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున నేను ఎంతోమందికి సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. సో నేను గవర్నర్తో కూడా అవార్డు తీసుకున్నాను. తర్వాత ఒక 3 ఇయర్స్ నుంచి సోషల్ జస్టిస్ చారిటబుల్ ఫౌండేషన్ ట్రస్ట్ అని ఉమెన్ ఎంపవర్మెంట్, బేటీ బనావో షేర్ అని చెప్పి ఉమెన్స్
హెరాస్మెంట్ దాంట్లో చాలామందికి మేము వెన్నుదండుగా ఉండి వాళ్ళకి నేను నా ట్రస్ట్ తరఫున చాలా కార్యక్రమాలు చేస్తున్నాను. దాంట్లో భాగంగా నేను అందరూ మహిళలు అందరూ వేసే రంగవల్లులు అన్నది నార్మల్గా వేసే వాళ్ళందరూ కామన్గా నాలా నడుచుకుని కాళ్ళు అన్నీ ఉన్నవాళ్ళు వేసే రంగవల్లులు వేరు. వీళ్ళలో ఒక కాన్ఫిడెంట్, ఈ అమ్మాయి ఈమె పేరు నిఖిత, ఈమె నిజంగా పట్టుదల ఉంటే ఏది సాధ్యం కాదు అని ఈ అమ్మాయిని చూసి నేర్చుకోవచ్చు. ఈ అమ్మాయి ఈ చేతితో నిజంగా చాలామంది జ్వరం వచ్చింది, తలనొప్పి వచ్చిందని చెప్పేసి మహిళలు ఇంట్లో హౌస్ వైఫ్ అవనివ్వండి, పిల్లలు అవనివ్వండి, ఎవరైనా సరే చిన్న తలనొప్పి వచ్చి చిన్న ఫీవర్ వచ్చినా కూడా 2 days బెడ్ మీద నుంచి లేకుండా హస్బెండ్స్ తోటి ఇంట్లో పిల్లలతోటి చేయించుకునే మహిళలు ఉన్నారు. అట్లాంటిది వీళ్ళల్లో ఉన్న కాన్ఫిడెంట్ వీళ్ళని చూసి మేము నేర్చుకోవాలి. ఇంత అందమైన ముగ్గులు నార్మల్గా ఇంత అందమైన రంగవల్లులు వేశారంటే వీళ్ళని చేతులెత్తి దండం పెట్టచ్చు. పొద్దున్న 11 గంటలకు వచ్చారు, వచ్చి వాళ్ళందరూ వాళ్ళే రంగులు అన్నీ వేసుకుని నాకు ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో మీతో నా ఎప్పుడు ప్రతి సంవత్సరంలో వారం రోజులు ఆంధ్రాకి వెళ్ళి నా కుటుంబ సభ్యులతోటి నేను సంక్రాంతి వేడుకలు జరుపుకుంటాను. అలాంటిది నేను ఈ కిరణ్ గారు, శివరామకృష్ణ, మీ అందరి ఆధ్వర్యంలో నా ఇంటికి సంక్రాంతి 2026లో చాలా ముందుగా వచ్చింది. ఈ సంవత్సరం నేను మీలాంటి వాళ్ళకి ఎంతో నేను సోషల్ సర్వీస్, ఈ సోషల్ జస్టిస్ నుంచి నేను ఇంకా నా చేతుల మీదుగా మీకు ఎన్నో రకాలుగా ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. ఈ సంక్రాంతి అంటే మాకు ఆంధ్రాలో అక్క చెల్లెళ్ళు, కొత్త అల్లుళ్ళు, బాబాయిలు, మామయ్యలు అలాంటి రిలేషన్స్ తోటి మేము ఈ ముగ్గులు వేసుకుని మేము వేడుక జరుపుకుంటాం. మాకు సంక్రాంతి అంటే చాలా పెద్ద పండుగ మాకు. నెక్స్ట్ ఇయర్కి బాగుంటే మీ అందరినీ నేను ఒక బస్సులో మా ఇంటికి, మా అమ్మగారింటికి మీ అందరినీ కిరణ్ని రావాలని చెప్పి కోరుకుంటున్నా. కిరణ్ అండ్ శివరామకృష్ణ మాకు ఎన్నో సంవత్సరాలు కలిపి కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. నాకు ఇంత పెద్ద ప్రోగ్రామ్ని వాళ్ళు నా ఇంటికి, అంటే నాది క్లినిక్ అయినా ఇల్లు అయినా నాకు ఇక్కడే నా ఇంటికి తీసుకొచ్చారు అని అంటే నేను యాక్చువల్గా నిన్న మేము సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి విజయవాడ వెళ్ళడం జరిగింది. మేము ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసాం. ఈ సార్కు ఈ ప్రవీణ్, జగన్నాథం ప్రవీణ్ సార్కు. సో నిన్న మేము అక్కడికి వెళ్ళి బాబు గారు కలిసి నామినేటింగ్ పోస్ట్కి మా రెస్యూమ్స్ అవన్నీ మాకు చిన్న ఇంటర్వ్యూ లాగా అయితే మేము నైట్ 1:30కి వచ్చాం. నాకు నిన్న విజయవాడ వెళ్ళకుండా ఉంటుంటే నాకు 1 day ఉంటే కనుక నేను ఇంకా మీకు ఇది చాలా గ్రాండ్గా కార్పొరేటర్ ఎమ్మెల్యేని పిలిచి ఇంకా గ్రాండ్గా చేసుకునేదాన్ని. ఏదో ఉన్న దాంట్లో చిన్నగా చేశాను. సో నాకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం,
చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.